హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిత్యా నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మిగిలిపోయిన చపాతీలతో స్వీట్స్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. మన ఇంట్లో స్వీట్స్ ఏమీ లేనప్పుడు, మనం స్వీట్ తినాలనిపించినప్పుడు, అలాగే తొందరగా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఈ స్వీట్ తొందరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ స్వీట్. ఫస్ట్ మనం ఒక బెల్లం ముక్కను తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ తీసుకోవచ్చు. కొంచెం స్వీట్ తక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ స్వీట్ బెల్లం వేసుకోవచ్చు. నేను ఒక 4 చపాతీలు అట్లా దానికి ఇంత బెల్లం ముక్క వేస్తున్నాను. మనం కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి పైన ఒక బౌల్ పెట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను ఒక 3-4 చపాతీలు అన్నాను కదా, దానికి పెద్ద గ్లాస్ సగం వాటర్ అయితే పడతాయి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ని మరిగేదాకా ఉండనివ్వాలి. ఇప్పుడు మిగిలిపోయిన చపాతీ ముక్కలని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ స్వీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలైనా ఈ స్వీట్ని ట్రై చేయొచ్చు. ఇంట్లో ఏమి స్వీట్స్ లేవు అనుకున్నప్పుడు ఈ స్వీట్ని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఒక చపాతీ బెల్లం ఉంటే సరిపోతుంది. చపాతీ ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నాయి కదా, దీంట్లో మనం తరిగేసుకున్న మొత్తం బెల్లం ముక్కలని అన్ని వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగి ఒక 5 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. ఇలా కలుపుకోవడం వల్ల తొందరగా బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది వేడికి. ఇప్పుడు మనం దీంట్లో 2 ఇలాచీలని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇలాచీ వలన స్వీట్ టేస్ట్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు బాగా మసలించుకోవాలి. తీగ పాకం, ముదురు పాకం అంటారు కదా, అలా ఏం రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ 5 మినిట్స్ వరకు ఇది మరగనిస్తే చాలు. ఇప్పుడు మనము ముక్కలుగా చేసుకున్న చపాతీ ముక్కలని దీంట్లో వేసుకొని ఒక 4 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒక 4 మినిట్స్ వరకు అలాగనే మరగనివ్వాలి. ఒకసారి కలుపుకోండి మొత్తం మిశ్రమం.
ఈ మొత్తం దగ్గరికి పడేంత వరకు ఏం ఉండనివ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 2-3 గంటలు అయ్యే వరకు, ఒకవేళ దగ్గరకు వచ్చినాక బంద్ చేస్తే ఒక 2-3 గంటలు అయ్యే వరకు అది ఇంకా గట్టిగా అవుతుంది. కాబట్టి కొంచెం వాటర్గా ఉన్నప్పుడు బంద్ చేస్తేనే ఇది కొంచెం తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. అందుకే కొంచెం నీళ్ళు ఉండగానే బంద్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉండనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అంతే, ఈజీ అండ్ టేస్టీ చపాతీ స్వీట్ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెల్లం కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. అందరూ ప్రిపేర్ చేసుకొని తినండి.